వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఇది ఉప ఎన్నిక, పేరులోనే ఉప ఎన్నిక ఉంది. కానీ ఈ ఉప ఎన్నికలకి ఎందుకు ప్రధాన పార్టీలు మాత్రం అయితే కాక పుట్టిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఇక్కడ అధికారాలు అయితే ఏం తారుమారు కావు. ఒక్కసారిగా అధికార పార్టీ ఏమి పడిపోదు, ప్రతిపక్ష పార్టీ ఏమి అధికారాన్ని చలాయించే పరిస్థితి రాదు. ఓ పక్క ఇటు పక్క గెలిచినా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచినా సీఎం పీఎం అవ్వడు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ వచ్చేసి వెంటనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి తెలంగాణని శాసించే పరిస్థితి కాదు. కేవలం ఒక ఉప ఎన్నిక, ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక స్థానం మాత్రమే. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ ప్రధాన పార్టీలు ఇంత కాక పుట్టిస్తున్నాయి? దాంతోపాటు రోజు రోజుకి ఇంకా 2-3 రోజుల్లో ప్రచారం ముగుస్తుందనగా ఒక్కసారిగా ఎందుకు ప్రధాన పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ వ్యక్తిగత దూషణలకు దిగారు? ఎందుకు ఇంత హిట్ పుట్టిస్తున్నాయి అనేది ఇవాళ మెగా డిబేట్. దీంతో పాటు మనతో ఇదే విషయం మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ జయరాం గారు, విశ్లేషకులు, అదేవిధంగా డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రామ్మూర్తి పోలపల్లి బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా మధుకర్ బీజేపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా జయరాం గారి దగ్గరికి వెళ్దాం. జయరాం గారు నమస్తే అండి. నమస్తే రై. జయరాం గారు, సరే ఉప ఎన్నిక ఏదైనా సరే పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరైనా సరే ఏదైనా ఒక స్థానం కదా, ఉప ఎన్నిక కదా, జూబ్లీహిల్స్ సంబంధించింది కదా అని వదిలేసే పరిస్థితి కదా. వాస్తవంగా ప్రతి పార్టీకి ఇది ఫిస్టేజ్కి వచ్చినే కాదంటలేదు. కాకపోతే ఎన్నికల్లా చూడకుండా పోను ఇంకా 2-3 రోజుల్లో ప్రచారం ముగుస్తుందనగా ఇంకా వ్యక్తిగత దృష్టిలో అయితే శృతి మించిపోతున్నాయండి. దీన్ని ఏమనుకోవాలి, ఎలా చూడాలి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మెగా న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ ఒకటి వచ్చేసేమో రాజకీయాలు, మరొకటి వచ్చేసేమో వ్యక్తిగత దూషణలు. రాజకీయాలు మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దూషణలు అక్కర్లేదు. వ్యక్తిగత దూషణలు మాట్లాడుకునేటప్పుడు మాత్రము రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది మనకంటే మన రాజకీయ నాయకులు దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రైన్ అయి ఉన్నట్టున్నారు. అందుకోసమే ఒక్కొక్కరు రాజకీయాలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలను మొదలు పెట్టేసిండు. రాజకీయాలను మాట్లాడాల్సి వచ్చినప్పుడు అభివృద్ధి మాట్లాడాలి, అక్కడ ఉండే సంక్షేమం మాట్లాడాలి, అక్కడ ఉండే ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి మాట్లాడాలి. ఇది ఏ రాజకీయ పార్టీ కూడా ఇవి మాట్లాడతలేదు. అంటే ఈ కాన్స్టిట్యున్సీ లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఎంత, ఇక మిగిలింది ఎంత, ఇక్కడ పేదలకు కావాల్సిన విద్యా వైద్యం ఏ విధంగా ఉండాలి, ఎండాకాలం వస్తే వాటర్ పరిస్థితి ఏంది, వర్షాకాలం వస్తే డ్రైనేజీల పరిస్థితి ఏంది, హైడ్రా పేరు మీద కూర్చున్న ఇండ్లు ఎన్ని, ఆ ఇండ్లల్లో నిరుపేదలు ఎంత, ధనికులు ఎంత, ఇది మాట్లాడితే బాగుంటుందేమో. ఏదైనా కూడా అంశాల మేరుగా వాళ్ళ అవసరాలను బట్టి, ఆ ప్రజల అవసరాలను, వాళ్ళ అవసరం అంటే రాజకీయ నాయకుల అవసరాలు కాదు, ప్రజల అవసరాల నిమిత్తం మాట్లాడితే దాన్ని రాజకీయాలు అంటారు. ఇది ఏమి లేకుండా మతపరమైన అంశాలు, కులపరమైన అంశాలు, వ్యక్తిగత దూషణలు, ఇంకా చెప్పాలంటే బూతులు, ఈ స్థాయికి దిగజారింది మన రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ అనే దానికంటే కూడా మన రాజకీయ నాయకులు అంటే ఇంకా సుటబుల్ ఉంటుంది. అంటే రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న లోపాలను రాజకీయ నాయకులు సరిదిద్దుకోవాలి. రాజకీయ నాయకుల్లో ఉండే ఒకవేళ కనుక లోపాలను వ్యవస్థ ద్వారానే ఏదైనా సరి చేసుకోవాలి. అదేమి లేకుండా బూతుల మొత్తం మొదలు పెట్టేసుకొని వ్యక్తిగతంగా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దోపిడీ చేసావు, నువ్వు దోపినావు అనేది నీచమైన దిగజారి మాట్లాడుకోవడం అనేది ఇది ఒక నువ్వు చెప్పాలంటే బాధాకరమైన విషయం. ఏ రాజకీయ పార్టీలు మాట్లాడినా అది బాధాకరమైన విషయం. ఒక క్షణం ఇది పక్కన పెట్టేస్తే అసలు ప్రాక్టికల్ గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మేము జైభీమ్ ఆర్గనైజేషన్ మేము ఏం చేస్తున్నామంటే డోరు తిరిగేసి అక్కడ ఉండే ప్రజలను కలిసి అక్కడ ఉండి వాళ్ళ ఉండే పరిస్థితులను ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో మేము ప్రతి గడపను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మాక్సిమం టచ్ చేసాము, ఇంకా టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఓట్లు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, ఎలక్షన్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయి. ఇది కాదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంది అంటే ఒక అధికార పార్టీకి వచ్చేసేమో ఇది రెఫరెండం అని అధికార పార్టీ ఫీల్ అవుతున్నది, ప్రతిపక్ష పార్టీ వచ్చేసేమో అధికార పార్టీ రెఫరెండం అనుకున్నది. కాబట్టి దీన్ని ప్రజలు తిప్పికొట్టారు, వీళ్ళ పాలనకు ఇది ఒక గుర్తింపు. కాబట్టి ఇది ఏ విధంగా ఉంటది,
ఈ పాలన అసహించుకున్నారా లేకపోతే అభినందిస్తున్నారా అనే దాన్ని ఎత్తి చూపించడం కోసము ప్రతిపక్షాలు వెయిట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రెండు సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది. 22 నెలలు 2 సంవత్సరాలు దగ్గరగా వస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలం లోపల వాళ్ళు చేసిన పనుల విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రం లోపల కాన్స్టిట్యున్సీ లోపల జరుగుతున్న అభివృద్ధిని చెప్పుకోవాలి, సంక్షేమాన్ని చెప్పాలి, అభివృద్ధిని చెప్పాల్సి వస్తుంది, ఇక్కడ ప్రజలకు ఉండే పరిస్థితులను చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ కనుక అనుకోని పరిస్థితి లోపల అధికార పార్టీ కనుక ఓటమి చెందితే మీ పార్టీ చేసిన నష్టము, ప్రభుత్వం విధ్వంసం ఏదైతే ఉందో దాని గుర్తుగా ప్రజలు ఓడగొట్టేళ్ళు అనేది ప్రతిపక్షాలు చెప్తుంటాయి. ఒకవేళ కనుక అధికార పార్టీ గెలిచినట్టు అయితే మా పార్టీ చాలా గొప్పగా పనిచేసింది, ప్రతిపక్షాల బురదలతోనే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ఇప్పుడు కూడా మీరు బుద్ధి తెచ్చుకోండి అని అధికార పార్టీ మాట్లాడుతుంటారు. ఇది జరుగుతున్నది. దీన్ని మంచిగా మాట్లాడుకున్నా, సునాయాసంగా మాట్లాడుకున్నా, సున్నితంగా మాట్లాడుకున్నా సరిపోతుంది. కానీ దీని వ్యక్తిగత దూషణలు ఎందుకు? దీన్ని ఎందుకు మాట్లాడుకోవటం? ఇది ఒకే కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీ గెలిస్తే కాంగ్రెస్ కు పెద్దగా ఒరిగేది ఏం లేదు, ఓడిపోతే పెద్ద నష్టపోయేది ఏం లేదు. ప్రతిపక్షాలకు కనుక కాంగ్రెస్ ఓడిపోతే ప్రతిపక్షాలకు ఏమైనా ఉపయోగం అంటే అదే లేదు. అంటే ఎందుకు ఇది అంటే, ఓన్లీ రానున్న ఎలక్షన్ల మీద దీని ప్రభావం ఎంత ఉంటుంది, ప్రజల మీద దీని ప్రభావం ఎంత ఉంటుంది, కాబట్టి దీన్ని మాయ చేయాలి, మభ్య పెడుతున్నది అనేది ప్రతిపక్షాలు చెప్పదలుచుకుంటే, మేము చాలా గొప్పగా పాలిస్తున్నాం అనేది అధికార పార్టీ చెప్పదలుచుకున్నది. ఈ చెప్పే క్రమం లోపల చేసిందో చేయలేదో ప్రజలకు తెలుసు. ఇప్పటివరకు కాన్స్టిట్యున్సీ, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ జరిగిన అభివృద్ధి ఏంది అంటే ఈ 2 సంవత్సరాలేనా, లేకపోతే గత 10 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాల, లేకపోతే అంతకు ముందు 10 సంవత్సరాలు యాడ్ చేస్తే 22 సంవత్సరాల అనేది కీలకం. అంతకు ముందు కూడా కాదు కనుక, అంతకు ముందు ఇంకా 10 సంవత్సరాలు యాడ్ చేసినా కూడా, తెలుగుదేశం పార్టీ వారికి యాడ్ చేసినా కూడా ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంది. అంటే ఇది నేను పదే చెప్తున్నాను. జనార్దన్ రెడ్డి గారికి ముందు, జనార్దన్ రెడ్డి గారి తర్వాత అన్నట్టుగా జూబ్లీహిల్స్, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇది జనార్దన్ రెడ్డి గారికి ముందు ఎలా ఉంది అనేదంటే ప్రజల లోపల జనార్దన్ రెడ్డి వారికి ఈ రోజు వరకు కూడా స్పేస్ ఉంది. అట్లా ప్రజల నుంచి వచ్చే నాయకుడిని డెఫినెట్ గా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ప్రజల నుంచి నాయకులు రావట్లేదు, దోపిడీ నుంచి, ఇంకా చెప్పాలంటే డబ్బుల నుంచి, ఇంకా చెప్పాలంటే బెదిరింపుల నుంచి, ఇంకా చెప్పాలంటే గుండాగిరిజం నుంచి, ఇంకా చెప్పాలంటే పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి, ఇంకా చెప్పాలంటే నువ్వా నేనా అనే బెదిరింపుల వరకు దిగజారితే తప్ప ఇప్పుడు రాజకీయ నాయకులుగా ముద్ర వేసుకోవడం కష్టతరమైన పరిస్థితిలో ఉంది. ఈ కష్టమైన పరిస్థితి లోపల వీళ్ళకు చాలా ఇంపార్టెంట్ తప్ప. మళ్ళీ తీసుకున్నా, సమయం చాలా ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ శివకుమార్ గారు, డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు. శివకుమార్ గారు, నమస్తే. చెప్పండి. నమస్తే. ఏంది జూబ్లీహిల్స్ లో గెలుస్తారా? రాయం గారు, జూబ్లీహిల్స్ లో గెలుస్తారండి? ఇంకోసారి గెలుస్తారా? పక్కాగా? పక్కా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ సర్వేలు చూసిన తర్వాత ఎక్కడో కాంగ్రెస్ పార్టీలో కొంచెం అంతర్మదనం, టెన్షన్, అభద్రతాభావం మొదలైనట్టు కనబడతా ఉంది వాతావరణం. ఏం జరుగుతుంది అక్కడ? ఒక్కసారిగా ఎక్కడ తేడా పడింది? ఫస్ట్ లో స్టార్టింగ్ లో నవీన్ యాదవ్ తిరుగులేదు, వన్ సైడ్ అనుకున్నటువంటి పరిణామాల నుంచి ఒక్కసారిగా పరిణామాలు ఎక్కడెక్కడో కొంత ఎక్కడో అభద్రతాభావం మొదలైంది. కాంగ్రెస్ నాయకులు ఏమంటారు? లేదు. అంటే రాయం గారు, ఐఎమ్ డాక్టర్ శివ్ కుమార్ లాల్ అండ్ టిపిసిసి స్పోక్స్ పర్సన్, రైట్? కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఒకటి. రెండోది, ప్లీజ్ నన్ను కొంచెం ఇంటరప్ట్ చేయకండి. నేను మాట్లాడింది ఏమన్నా ఉంటే ఎవరైనా రాసుకోండి, మళ్ళీ నాకు తర్వాత నేను ఆపినాక చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఇంటరప్ట్ కావద్దు ప్లీజ్. అయితే సమయం ఇస్తున్నా కానివ్వండి. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు అనలిస్ట్ జయరాం గారు మాట్లాడినట్టు రేపు కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ గెలిస్తే పార్టీకి ఒక క్యాండిడేట్ యాడ్ అవుతాడు అంతే తప్ప దానివల్ల ఏం లేదు. ఒకవేళ పోయింది బీజేపీఓ బీఆర్ఎస్ గెలిచింది అనుకో, వాళ్ళకు ఒక క్యాండిడేట్ యాడ్ అయినట్టు ఉంటది తప్ప మార్పులు ఏం రావు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు
అధికారంలోనే ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ టు బి ఫ్రాంక్, అందరు చెప్పేది ముఖ్యమంత్రి భయపడుతుండు, లేకపోతే మంత్రులు భయపడుతుండ్రు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడుతుండ్రు, ఇవన్నీ ఏమి లేవు. ఎవ్వరు ఎక్కడ కూడా ఏం భయపడతలేరు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో మనం కంటోన్మెంట్ చూసినాము, అక్కడ కూడా సానుభూతి అనుకున్నాము, అక్కడ సానుభూతి గడవలేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి నవీన్ కుమార్ యాదవ్ ఎవరైతుండ్రో గతంలో ఎంఐఎం బి ఫామ్ మీద నిలబడడం జరిగింది. మొత్తానికి ఒక 42,000 ఆధిక్యత రావడం జరిగింది. దాని తర్వాత ఆయన మళ్ళీ ఇండిపెండెంట్ గా వేయడం జరిగింది. ఆ ఇండిపెండెంట్ వేయడానికి ఎందుకు అనేది కూడా అటు నవీన్ చెప్పడం జరిగింది. ఏమని, ఇటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు నాకు అసదుద్దీన్ ఓవైసీ దగ్గర బీ ఫామ్ రానియకుండా చేసిండ్రు అని చెప్పి స్వయాన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ ఉండో ఆయన చెప్పడం జరిగింది. అక్కడ టిఆర్ఎస్ బిఆర్ఎస్, ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీతోని మామా కాకా చాచా అనేది ఒక రిలేషన్ ఉండే కాబట్టి అక్కడ ఆపడం జరిగింది అని చెప్పింది. దాని తర్వాత ఇండిపెండెంట్ గా కూడా ఆలోచిస్తే ఆయనకి 22,000 మెజారిటీ రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ మాగంటి గోపీనాథ్ ఉండు, సెకండ్ అజరుద్దీన్ గారు ఉండే, దాని తర్వాత నవీన్ కుమార్ యాదవ్, దాని తర్వాత ఇప్పుడున్న దీపక్ రెడ్డి. సో అంటే బీజేపీ పొజిషన్ వచ్చి 4వ పొజిషన్, నవీన్ కుమార్ యాదవ్ ఇండిపెండెంట్ గా 3rd పొజిషన్ ఉంటూ, కాంగ్రెస్ పార్టీ 2nd పొజిషన్ ఉండే, ఫస్ట్ పొజిషన్ మాగంటి గోపీనాథ్. అయితే మాగంటి గోపీనాథ్ గారు టీడీపీలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, దాని తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ లోకి వచ్చినాక 2nd టైం, మొన్న 2023లో కూడా జరిగినప్పుడు ఆయన్నే గెలవడం జరిగింది. కానీ పి జనార్దన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఏదైతే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీనో అవి 4 కాన్స్టిట్యున్సీలుగా ఇప్పుడు విభజించడం జరిగింది. గతంలో పీజీఆర్ గారు ఉన్నప్పుడే ఏదైతే ఈరోజు స్లమ్లు పడ్డాయి, అక్కడ సినీ రంగంలో పనిచేసే వారికి ఇండ్లు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఆ చిత్రపురి కాలనీ అదంతా చేసిందంతా పి జనార్దన్ రెడ్డి గారు అనేది నేను గంటపదంగా చెప్తున్నా. ఎందుకంటే పి జనార్దన్ రెడ్డి గారికి ఆయన కూడా నాకు అంత సత్సంబంధం ఉండే. నేను పీజీఆర్ యువసేన అధ్యక్షునిగా 94లో కూడా ఆయన పేరు మీద ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఆయన దాని వల్ల ఎన్నో మెడికల్ క్యాంపులు అవన్నీ చేసినాం కాబట్టి మాకు ఆ ఏరియా అంతా తెలుసు. ఇది పోను గుట్టాల బేగంపేట గాని, మాదాపురం గాని, అక్కడంతా మాకు ఇటుక బట్టీలు లారీలు ఉండే కాబట్టి నాకంటే పెద్ద ఆయన మా బ్రదర్ చేస్తుంటే ధనరాజ్ అన్నట్టయినా. సో అక్కడ ఉన్న లోకల్ బిజినెస్ మ్యాన్లు, లోకల్ లీడర్లు అందరూ కూడా నాకు మంచిగా పరిచయం. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే శ్రీనివాస్ ఎవరైతే చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నాడో ఆయన మీద కూడా ఈ రోజు అబండాలు వేయడం జరుగుతుంది. కొన్ని కేసులలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, అది నాకు తెలియని విషయం. కొన్ని కేసులలో మటుకు ఆయన లేకున్నా ఆయనకు ఒక నేమ్ ఫేమ్ వచ్చేసింది, అదే కొనసాగిస్తున్నాడు, అట్లనే పోతుంది. ఇప్పుడు ఈ నవీన్ కుమార్ యాదవ్ వచ్చి ఆయన సుపుత్రుడు కాబట్టి మొత్తానికి కొంచెం విద్యావంతుడు, ప్లస్ మీదికెళ్ళి 2-3 ఎలక్షన్లు కొట్లాడిండు కాబట్టి జూబ్లీస్ లో గల్లీ ఆయనకు మంచిగా ఐడియా ఉంది. ఈ రేపు ఎక్కడ పోయినా యాక్సెస్ గా పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అండా కూడా ఇప్పుడు టికెట్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రేపు ఖచ్చితంగా. ఓకే నెక్స్ట్ మధుకర్ గారు, బీజేపీ నాయకులు. మధుకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి రహీం గారు. మధుకర్ గారు, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లా. ఏందండి నిన్న కార్నర్ మీటింగ్లు, ఏందా వ్యాఖ్యలు, బండి సంజయ్ వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్, మతాలకు సంబంధించినటువంటి ప్రస్తావన, ఇవన్నీ వాస్తవంగా ఒక బీజేపీ నాయకులు కాబట్టి మీరు బీజేపీ పార్టీ తరఫున మాట్లాడడానికి వచ్చారు కాబట్టి బీజేపీ తరఫున మాట్లాడడానికి ఆదరలేదు. ఒక తటస్థంగా చెప్పండి, ఎలా తీసుకోవాలి ఈ వ్యాఖ్యలను అసలు? ముందుగా జయరామ్ అన్న గారికి, రామ్మూర్తి గారికి, శివకుమార్ గారికి నమస్కారం. రహీం గారు, మీరు అడిగినట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేది ఒక రెఫరెండంగా మారినాయి ఇప్పుడు ప్రభుత్వానికి, అధికార పార్టీ. మీరు నిన్న బండి సంజయ్ గారి వ్యాఖ్యలు మాత్రమే ప్రశ్నిస్తున్నారు, వాటి గురించే ప్రస్తావన తీసుకొస్తున్నారు. అంతకంటే 10 రోజుల ముందు నుండి అక్కడ జరుగుతున్న పర్యావసనాల మీద మీరు ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో నేను ఎందుకంటున్నాను, బండి సంజయ్ గారు నిన్న మీటింగ్ బోర్బండలో పెట్టాలని అనుకున్నప్పుడు ఆ బోర్బండలో మీటింగ్ కి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చి ఆ మీటింగ్ ని రద్దు చేసేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఎందుకోసం ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి తొత్తుగా మారి, లేకపోతే ప్రభుత్వం ముందు ఉండేటువంటి పరిస్థితుల్ని చేసుకుని ఆ మీటింగ్ ని రద్దు చేయడానికి కారణం ఏంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికార పార్టీ, ఈ అధికార పార్టీకి ఉప ఎన్నిక అనేది ఒక రెఫరెండంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కాంగ్రెస్ అధికార పార్టీ గెలిచేటువంటి పరిస్థితులు లేవు.
ప్రజలకు ఎక్కడికెక్కడ హైడ్రా పేరు మీద ప్రజల్ని నయావంచనకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ ప్రజలు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. సో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు అనేది అక్కడ చాలా గట్టిగా కనబడుతున్నాయి. అదే కాకుండా నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తిని ఈరోజు గతంలో ఉండేటువంటి అక్కడ ఉప ఎన్నికల్లో అంతకుముందు ఉన్నటువంటి ఎన్నికల్లో అక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. వారు ఆ పోటీ చేసినటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసినప్పుడు అజారుద్దీన్ గారు సెకండ్ ప్లేస్ లో వచ్చారని ఇప్పుడు మన శివన్ అనే చెప్పారు గతంలో. అలాంటి పరిస్థితుల్లో పట అజారుద్దీన్ గారికి వారి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వకుండా ఎంఐఎం నుంచి ములాఖత్ అయినటువంటి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ అంత దిగజారి ఆ రకమైనటువంటి ఎన్నికలకు గెలుపు కోసం ఒక రకమైనటువంటి ఎంఐఎం పార్టీతో లోపాయికార ఒప్పందాన్ని చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవాలి. పెద్దలు శివరామన్న జయరామన్న మాట్లాడారు. అంటే ఎన్నికలు అనేటువంటిది ఒక అధికార పార్టీకి ఒక రెఫరెండంగా ఉంటాయి. ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏమున్నాయి, ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం తీర్చింది, ఇంకా ఏం అవసరం ఉంది, ఏం తీర్చాల్సి ఉంది అనేటువంటి దాని మీద అధికార పార్టీ ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ గెలవడం కోసం వారి పార్టీ నుంచి గతంలో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ గారిని తీసి పక్కన పెట్టి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నవీన్ గారిని తీసుకొచ్చి పోటీలో పెట్టి ఎంఐఎం ను పోటీకి దూరంగా ఉంచి ఈ అజారుద్దీన్ గారికి ఒక మంత్రి పదవి ఇచ్చి ఈరోజు ఒక సంతుష్టీకరణ విధానాన్ని అవలంబించి ఈరోజు ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు అంటే అభివృద్ధితో సంబంధం లేదు, గెలుపోవటంలు అనేటువంటిది ప్రజలు అంటే మేము అక్కడ ఉన్నటువంటి మైనార్టీ వర్గాలని లేకపోతే ఇతర వర్గాలని మేము మచ్చిక చేసుకున్నట్టయితే మాకు అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరుల ఓట్లని మాకు వచ్చేస్తాయి, గంపగుత్తగా మాకు పడినట్టయితే మా పార్టీ బలము మరియు ఈ ఎంఐఎం పార్టీ బలంతో మేము గెలుస్తాం అనేటువంటి ఒక లోపాయకారి ఒక విచ్ఛిన్నమైనటువంటి కుట్ర ద్వారానే మాత్రం ఈ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ పోటీలోకి వచ్చింది అనే విషయాన్ని రహీం గారు మీరు గుర్తుంచుకోవాలి. బండి సంజయ్ గారు మాట్లాడారు నిన్న. ఎందుకు మాట్లాడారు? మీరు ముఖ్యమంత్రి గారు స్వయానగా ఉండేటువంటి ఏ ఉప ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక బహిరంగ సభలో కానీ ఒక రోడ్ షోలో కానీ ఈరోజు బరాబరి మేము ముస్లింల కోసమో లేకపోతే ఒక మతాని కోసమో మేము ఇది చేస్తాం అది చేస్తామని ముఖ్యమంత్రి గారి స్థాయిని దిగజార్చి అక్కడ మాట్లాడారు. ఈరోజు వారు అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో పెద్దమ్మ గుడి కూల్చిన సంఘటన గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అదే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి శ్మశానిక వాటికల్ని నేను ఈ రకంగా ఈ లోపటే తీర్చుతాను, నేను డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తాను, గెలిచిన 2-3 నెలలు అనుకున్నటువంటి సందర్భం వస్తే మైనార్టీ సోదరులు కూడా మన సోదరులే, వారికి కూడా అభివృద్ధి చేయాలా, వారికి కూడా అన్ని రకాల ఫలాలు అందించాలా. ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నిక రాకముందు ఎందుకు గుర్తులేవు? నిజంగా ఈ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఈ ఎన్నికల్లో పోటీ చేసే కంటే అప్పుడైతే ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వరకు ఈ యొక్క మైనార్టీ సోదరులకు కావచ్చు, మిగతా అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు కావచ్చు, ఏ రకమైనటువంటి అవకాశంతో వాళ్ళకి లబ్ధిదారులకు అందరికీ చేకూర్చిండ్రు, వాళ్ళకి ఆ పథకాలు ఎక్కడ అందించారు, ఆ విషయం మీద మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ. అలాంటిది మాట్లాడకుండా వారక్కడ ఒకే రకమైనటువంటి మత ఆధారితమైనటువంటి వాక్యాలు మాట్లాడిన తర్వాత బరాబరి బండి సంజయ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హిందువుల కోసం మేము బరాబరి మాట్లాడతామని చెప్పారు. ఆ సేమ్ టైంలో కూడా మైనార్టీలకు కావాల్సినటువంటి పనిని కూడా చేయిస్తామన్నారు. దాంట్లో తప్పు పట్టాల్సింది లేదు. మళ్ళీ రెండో విషయం రేవంత్ రెడ్డి హిందువులు ముస్లింలు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఒక రిజర్వేషన్ల మీద మాత్రం బీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ ని ఇప్పుడు 2 కలిసి తీసేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ గతంలో 12% ఇస్తామంటూ రిజర్వేషన్ ఇస్తామంటూ మైనార్టీస్ ఎన్నికల్లో గెలిచి 10 ఏళ్లు పరిపాలించినప్పుడు కూడా ఏనాడు పెంచలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఇప్పటి వరకు కొనసాగుతా ఉన్నాయి. అది ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. కానీ నాకు మాత్రం హిందువులు ముస్లింలు 2 కండి లాంటి వారు అన్నట్టు చెప్పడం జరిగింది. అవునండి రహీం గారు, అక్కడ అంటే రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. మీరు 2 కళ్ళ లాంటి వారిని చెప్పినటువంటి సందర్భంలో కూడా మైనార్టీలకు 12% రిజర్వేషన్ గురించి ప్రస్తావన తీసిన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడానికి ఏదైతే రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్లకు మించి చేయడానికి అవకాశం లేదు. వారు కూడా ఇదే రకమైనటువంటి జీవోలు తీసి ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి రాష్ట్రపతి గారి దగ్గరికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు. మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్లు పనికిరావు, చేయలేము, అవి సాధ్యం కావు అనేది ఆ సుప్రీంకోర్టు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా
చివాటికి తిని వెనుకకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగానే మైనార్టీ సోదరుల పట్ల చిత్తశుద్ధి ఉండి వారికి రిజర్వేషన్ 10% కల్పించాలనే ఆలోచన ఉంటే అప్పుడు గతంలో జరిగినటువంటి లోటుపాట్లు ఏమున్నాయి, ఈ రకమైనటువంటి రిజర్వేషన్ సాధించడం లోపల అప్పటిన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది, మరి దానికి ఏ రకమైనటువంటి కమిషన్లు వేయాలి, దానికి ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించాలి, ఈ రోజు దీనిపైన ప్రజల లోపల ఎట్లా చర్చ తీసుకోవాలి, ప్రభుత్వం ఇది తీసుకున్నట్టయితే ఈ జీవో చెల్లుబాటు కాకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పిదం చేసినట్టుగా ఈ ప్రభుత్వం చేయొద్దనుకుంటే ఆ రకమైనటువంటి లోపాలన్నీ సవరించి ఆ రకమైన బీసీ రిజర్వేషన్ పోవాలి, లేదంటే మైనార్టీ రిజర్వేషన్ పోవాల్సి ఉండే. కానీ ప్రభుత్వం ఏంది, అప్పుడున్నటువంటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా మైనార్టీ సోదరుల ఓట్ల కోసమే అప్పుడు వారు ఈ 12% రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వారి యొక్క ఓట్ల కోసం మాత్రమే వారి రిజర్వేషన్ కి గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు తప్ప నిజమైనటువంటి అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం ఈ రెండు పార్టీలు ఎక్కడ కూడా చేయండి. మీరు ఆ విషయాన్ని కూడా రంగా గమనించాలి. ఎందుకు అంటే నిజంగానే ఈ పార్టీకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారు తీసుకొచ్చినటువంటి జీవో అయినా 30% బీసీలకు తీసుకురావాల్సిన దాంట్లో 10% మైనార్టీలకు ఇస్తామన్నప్పుడు ఆ జీవోలో తీసుకొచ్చినటువంటి జీవోలో అది ఎక్కడ కూడా 10% గురించి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఈరోజు ఆ జీవోను కోర్టు దగ్గర తీసుకుపోతే చెల్లుబాటు కాకుండా చేసుకుంది. కనీసం ఆ చెల్లుబాటు కాకుండా దాని మీద ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా ఎక్కడ కూడా వ్యూహాలు ఏ రకంగా రచించాలనేది ప్రభుత్వం ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టుగా కనబడిందా? కేవలం మైనార్టీ ఓట్ల కోసమే. ఓకే, అంటే మధుకర్ గారు వాస్తవంగా ఏంటంటే బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి వ్యవహారం చూసుకుంటే గతంలో దాదాపుగా అదృష్టం బాగుండి అప్పట్లో బీజేపీ పార్టీ కనుక తెలంగాణ వ్యాప్తంగా అధికారంలోకి వస్తే సీఎం అయినటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి ప్రచారం జరిగింది. వాస్తవంగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆ పార్టీ మూవ్మెంట్ వేరుగా ఉంది. కాలేంటి అలాంటి వ్యక్తి అవసరం అనుకుంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం రాజకీయ భాష అనేది కొంచెం బాగుండేది, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే బాగుండు అనేటువంటి విశ్లేషకుల అభిప్రాయం. సరే, మళ్ళీ దాని గురించి మధుకర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి పోలపల్లి. రామ్మూర్తి గారు రామ్మూర్తి గారు సరే, ఇవన్నీ కొంచెంసేపు తర్వాత మాట్లాడదాం. అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ వ్యక్తిగత దృష్టిల టాపిక్ వచ్చేటప్పటికి వాస్తవంగా ఓకే, రేవంత్ రెడ్డి భాష, దాన్ని మాట్లాడే తీరు ఇవన్నీ ఓకేనా అంటే ఓకే అంటే మాట్లాడొచ్చు అని అంటలేదు. సరే, కాకపోతే ఈ మధ్యన కేటీఆర్ చాలా సంశయంతో మాట్లాడతారు, చాలా లాజికల్ గా ఒక సబ్జెక్ట్ గా మాట్లాడతారు, చూసేవాళ్ళు కూడా చాలా ఎడ్యుకేట్ గా అనిపించింది. అలాంటి కేటీఆర్ కూడా సంశయం కోల్పోయి గత 2 రోజుల క్రితం ఒక మగ పుట్టుక పుడితే మగాడైతే అనే వ్యాఖ్యల దాకా వెళ్ళారు, వ్యక్తిగత దృష్టిల దాకా వెళ్ళారు. దీన్ని ఎలా చూడాలి? 100% కదా అండి. ఇప్పుడు ఏది ఇస్తే అది తిరిగి ఇవ్వమని మా గౌరవ కేసీఆర్ గారు పదే చెప్పిండు. ఎందుకంటే ఉద్యమం టైంలో కూడా ఈడ్కా జవాబు పత్తర్సే దెంగే అన్నట్టు మా జవాబులు ఆ విధంగానే ఉంటాయి. ఎందుకంటే మేము సాఫ్ట్ గా ఉంటే సాఫ్ట్ గా ఉంటాం, హార్డ్ గా ఉంటే హార్డ్ గా ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరిగే ఎన్నిక, ముఖ్యంగా ఇది జూబ్లీహిల్స్ లో జరిగే ఎన్నిక వాస్తవంగా రౌడీలకు రాజకీయ నాయకులు జరిగే పోరాటం. ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ ఎక్కితే రాములు, స్టేజ్ దిగితే రెమోలు, ఏ విధంగా కూడా చూద్దాం. ఎందుకంటే స్టేజ్ ఎక్కి నేను అసలు అమాయకుని, నేను ఎక్కడ రౌడీజం చేయలేదు, గుండాయిజం చేయలేదు, ఎవరింట్లో ఏం చేసినా, నేను ఎవరన్నా కొట్టినా ఎవరన్నా తనినా అని మాట్లాడదు. స్టేజ్ దిగానే నేను ఓపెన్ గా చెప్తున్నా, ఆన్ రికార్డ్ నేను ఓపెన్ గా చెప్తున్నా, బోరబండకు సంబంధించిన కొంతమంది యువకులను మీరు ఓటు వేయకపోతే ఇంట్లోకి వచ్చి కొడతా, ఇంట్లోకి వచ్చి మీ పిల్లల ముందు కొడతా అని నవీన్ యాదవ్ బెదిరించిండు. ఇది వాస్తవం. అవసరమైతే మీ టీవీ వాళ్ళు రేపు రండి నా దగ్గర, వాళ్ళ ఇంటికి పోయి నేను చూపెడతా వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే క్రమంలో కూడా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి పోవాలి కాబట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఓటు వేయకుంటే ఈ విధమైన దౌర్జన్యాలు. అదే విధంగా అక్కడ పనిచేసే మా కార్యకర్తలను ధైర్యం ఉంటే మీరు ఇక్కడ ఎట్లా వచ్చి పని చేస్తారు, ఇది నా ఇలాకా, దిక్కంచెలు మీరు మీ శవాలే ఇంటికి పోతే మీరు బోరు అంటే ఇది రౌడీజం కాదా, ఇది గుండాయిజం కాదా? వాళ్ళ భార్యను కూడా అడిగితే రౌడీజం గుండాయిజం చేస్తారా మీ మామ, అదే విధంగా మీ భర్త గారు అంటే ఆమె మీదికి వచ్చినట్టే మాట్లాడతాను. ఆమె కూడా ఆమె ఒక వాస్తవంగా ఓంపరంగా మాట్లాడాలంటే మేము అట్లా చెయ్యము, కథా కార్యక్రమాన్ని చూంచాలి. 170 మంది బాండోవర్ అయిన దాంట్లో వీళ్ళ మామ కూడా ఉన్నాడు. అది మరి బాండోవర్ అయిన ఎవరిని బాండోవర్ చేస్తారు, రౌడీలను గుండాలని చేస్తారు. రౌడీ కుటుంబం, గుండా కుటుంబం అందరికీ తెలుసు. హప్తా వసూలు చేసేది చిల్లర రౌడీలు. అదే విధంగా ఏదైతే నామినేషన్ పత్రాలు వేసేటప్పుడు కూడా వాళ్ళ పక్క ఏదైతే వ్యభిచార గృహాలు నడిపేటోళ్ళు కూడా ఏదైతే నామినేషన్ సంబంధించి ఆ ర్యాలీలో పాల్గొన్నారు. రౌడీలు, గుండాలు వాస్తవంగా కాంగ్రెస్ లో మిగిలి ఉన్నది కూడా వాళ్ళే. ఎందుకంటే చాతుబ్బిచ్చి అదే విధంగా గల్లే పైకి ఎగిరేసుకొని రౌడీజం కింది నుంచి పైకి చూసుకుంటా పోయే నాయకులు మాత్రమే మిగిలి ఉన్నారు. మేధావులందరూ తరలిపోయిండ్రు. అదే విధంగా ఈ రోజు కూడా మా ఏదైతే మా గౌరవ ఎమ్మెల్సీ రవీంద్రరావు గారి ఇంట్లో, అది నియోజకవర్గం అవతల ఉంటది, ఎటువంటి ఏదైతే కోడ్లకు రాదు, ఆ ఇంటి మీదకి
ఈసీకి సంబంధించిన ఏదో వాళ్ళను స్పెషల్ ఫోర్స్ తీసుకెళ్లి వాళ్ళ ఇంటి మీద రైడ్ చేపిస్తారు. వాస్తవంగా మా రవీంద్రరావు ఇంట్లో బాసన్లు, అదే విధంగా ఏదైతే మా మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో బనీన్లు ఇవ్వండి. వాస్తవంగా ఏం దొరకలేదు వీళ్ళకు. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఏదో పనులు వాస్తవంగా కింద ముక్కుది వాస్తవంగా నేలకు పడ్డట్టున్నది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక అధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది విస్మరించి ఒక ఉప ఎన్నికల మీద పడి, ఎందుకంటే ఈ ఉప ఎన్నిక గెలిస్తే గెలవకుంటేది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే అక్కడ మానవత దృక్పథంతో ఒక మనిషిని కోల్పోయిన ఒక ఆడపడుచు పోటీ చేస్తున్నది. మేము కూడా గతంలో వీళ్ళ కార్పొరేటర్లు కూడా చనిపోయింది, బీజేపీ సంబంధించిన వాళ్ళు చనిపోయినప్పుడు, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు చనిపోయినప్పుడు మేము పోటీ చేయలేదు. హైదరాబాద్ లోనే అదే విధంగా చూసుకోండి వాస్తవంగా లెక్కలు పత్రాలు ఏమంటే వాస్తవంగా ప్రతిదీ రాజకీయం పదొద్దులుగా అందే. వాస్తవంగా ఏదో గోపన్న పదొద్దులుగా అందే మా పార్టీ నుంచి వీళ్ళని నిలబెడుతున్నాం, మా పార్టీ నుంచి వాళ్ళని నిలబెడుతున్నాం, ఈ విధమైన చర్యలు చేసుకుంటా శివరాజకీయాలు చేసుకుంటా చనిపోయిన ఏదైతే భర్తను కోల్పోయిన మహిళా కన్నీళ్లను కూడా రాజకీయంగా మాట్లాడడం అంటే వాస్తవంగా నిసిగ్గైన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకేంటంటే ఇప్పుడు వాస్తవంగా మిత్రుడు శివకుమార్ గాని, తాటికేళ్ల జయరాం గాని అదే విధంగా మధుకర్ గాని హైదరాబాద్ పోతే జర జాగ్రత్త నడవండి, రోడ్ల కింద పెద్ద పెద్ద బాయిలు తవ్విండట, నీళ్లు మొత్తం దాళ్ళకి ఎంకిపోతానేట, నాకు అర్థమైతే లేదు. వాస్తవంగా మన మెగా9 టీవీ వాళ్ళు కూడా మీరు ఎవరైనా బయటికి పంపేటప్పుడు మీడియా ప్రతినిధులు అదే విధంగా ఏదో రిపోర్టర్స్ ను జర జాగ్రత్త పంపండి. మొత్తం బాయిలు తవ్విండట, ఆ బాయిలు తవ్వడం వల్లనే మొత్తం రోడ్ల కింద మొత్తం బాయిలు తవ్విండట. ఈ రోజు సీఎం చెప్తాడు ప్రెస్ మీట్ లో, మొత్తం బాయిలు తవ్వినా మొత్తం బాయిలు తవ్వితే కొన్ని లక్షల లీటర్ల భూమిలోకి పోతానే వరద రాకుండా ఒక్క బాయిలు చూంచండి. మీరు బాయిలు చూస్తారా లేకపోతే మీరు అందరు బాయిలు దిగి చచ్చిపోతారా? ఏంటని మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతూ లెక్కలు ఉండాలా, పత్రాలు ఎక్కడున్నాయండి బాయిలు? ఏ రోడ్డు కింద తవ్వినాడు బాయి? ఈ విధమైన మాటలు ఎందుకు మాట్లాడతారండి? ఇంకోటి ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకుంటే మేము ఏదైతే వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే జూబ్లీ హిల్స్ కి ఏం చేసినామన్నా 2014 నుంచి 23 వరకు 5,328 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు లెక్కకు రండి, మీరు చూపెట్టండి 22 నెలలుగా మీరు ఎంత ఖర్చు పెట్టారు నియోజకవర్గం మీద. ఒక రోడ్ వేసిల్లా, ఒక ఫ్లైఓవర్ వేసిల్లా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చిల్లా. అరే సాఫ్ట్వేర్ కొత్త కంపెనీ ఏందో ఉన్న కంపెనీలు పోతానే కదా మీ మొగలను చూసి. అదే విధంగా దొంగలాగా చూస్తారంటే నువ్వు దొంగలాగా చూడకపోతే ఎట్లా చూస్తారు? ఓపెన్ గా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. ఇప్పుడు వాస్తవంగా ముఖ్యమంత్రి అంటోడు వాస్తవంగా మనుషులలో ముఖ్యంగా ఏదో సామాన్య మానవులకు ఓ ధైర్యం నింపటం లాగా ఉండాలి. ఆ ధైర్యాన్ని నింపి భయపెట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని అటు వాస్తవంగా హైదరాబాద్ ఎన్ని జరిగినాయండి మనం చూస్తుంటే. కన్నీళ్ళలో కొట్టుకపోతున్నారు. వర్షాకాలం ఇల్లు గుల్ల కొడతారు. వాళ్ళ నాయకుల జోలికి మాత్రం బోరు. ఆఖరి హైడ్రా ఆఫీస్ కూడా ఏదైతే అదే జోన్ లో ఉన్నది. మరి హైడ్రా ఆఫీస్ కూలదు, మా పట్నం మహేందర్ రెడ్డిది కూలదు, వీళ్ళ రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూలదు. మరి ఓన్లీ పేదలు ఎందుకు కూర్తేనే అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు. ఇంకోటి ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది కాబట్టి అన్ని సర్వేలు ఓపెన్ గా మాట్లాడుకుంటే అన్ని సర్వేలు వీళ్లకు మొత్తం ప్రతికూలంగా వచ్చినాయి. వీళ్ళు ఓడిపోతారని తెలియగానే ఫ్రస్ట్రేషన్ లో మా నాయకుల ఇళ్ల మీద దాడులు చేసుకుంటా, మా నాయకుల మీద దొంగ కేసులు పెట్టుకుంటా, అదే విధంగా నాయకుల ఇళ్ల మీద ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఇండ్లకు చొరబడి ఏదైతే మర్రి జనార్దన్ రెడ్డి చూడండి, మర్రి జనార్దన్ రెడ్డిని వాళ్ళని బయటికి పంపిల్లు, ఆయన ఇళ్ళకైనా మోనిస్తలేరు. ఇలాంటి దుర్మార్గం ఎక్కడ నువ్వు చూసినామా అండి? ఇన్ని ఉప ఎన్నికలు జరిగినాయి, ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరిగినాయా? వాస్తవం చెప్తున్నా, హైదరాబాద్ కన్నీళ్లకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అదే కన్నీళ్లలో కొట్టుకపోతుంది. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని ఓటు రూపకంగా రేపు ఏదో బ్యాలెట్ బాక్స్ దాకా తీసుకుపోతారు. వీళ్ళు దొంగకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ కూడా తయారు చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి మా పార్టీ తగు జాగ్రత్తలు తీసుకుంటది. ఈసీని కలిసిన ఢిల్లీలో అదే విధంగా హైదరాబాద్ లో కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. రామూర్తి గారు, మీరు ఇందాక ప్రస్తావన తెచ్చినట్టు దాని సందర్భంగానే చెప్తున్నాను. ఎప్పుడైతే మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత మాగంటి సునీతకి ఇచ్చినప్పుడు ఏదో సానుభూతిగా దానికి ఒక సెంటిమెంట్ గా వదిలేయాలి, కానీ ఇప్పుడు అంత అవసరమా, పోటీ అంత అవసరమా అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు మొన్న షేక్పేటలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి సంబంధించే అసలు ఈ సంప్రదాయం ఈ ఆనవాయితీ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ గతంలో అంటూ ఒక నారాయణఖేడ్ సంబంధించిన నియోజకవర్గం ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. అసలు ఈ సంప్రదాయం తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే పోటీ అసలు ఉండేది కాదు గతంలో, ఇప్పుడు సానుభూతి అంటున్నారు, అప్పుడెందుకు వదిలేయలేదు, ఎందుకు పోటీ చేశారనే వ్యాఖ్యను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావన తెచ్చారు. లేదండి, చాలా సందర్భాల్లో ఆ నియమాన్ని దాటింది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా మొత్తం చూసుకున్న వాస్తవంగా వేల మంది వాస్తవంగా చనిపోయిన దగ్గర వీళ్ళు నామినేషన్లు వేసి వాళ్ళని ఓడగొట్టిన సందర్భాలు ఉన్నాయి, అక్కడ ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఒకటి చూంచే ముందు మనకే చూస్తుంది. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు కానీ లేకపోతే పార్టీ ఫిరాయింపులు చట్టం తీసుకొచ్చిందే వీళ్ళు, తుంగలో దొక్కిందే వీళ్ళు. వాస్తవంగా ఎందుకంటే అయారాం గయారాం అని ఒక అయితే ఎమ్మెల్యే ఉండే హర్యానాకు సంబంధించి, ఒకటే రోజు 2-3 పార్టీలు మారింది. ఆయన పేరు మీద అయారాం గయారాం అన్నది సంస్కృతి వచ్చింది. అలాంటి సందర్భాలు. ఇంకోటి ఏంటంటే చనిపోయిన దగ్గర చాలా మందిని నిలబెట్టింది, అదే విధంగా ఓడిపోయింది కూడా మీరు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకోండి.
ఎక్కువ నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎక్కువ సార్లు ఓడిపోయింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఓడిపోతుంది. నేనేమంటున్నా, ఏదైతే కన్నీళ్లతో రాజకీయం చేయాలనుకోవద్దు ఎప్పుడు కూడా. ఇప్పుడు మేము కూడా కొన్ని సందర్భాల్లో మొన్న అయితే ఇప్పుడు కంటోన్మెంట్ లో ఎలక్షన్ జరిగినాయి, ఆడ మేము నిలబెట్టినాం, వాళ్ళ కుటుంబాలకి వెళ్ళి నిలబెట్టినాం, ఓడగొట్టిల్లు. ఏదే విధంగా ఓడగొట్టిలు అంటే కొత్త, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కొత్త, మేము 4,000 కోట్లు అభివృద్ధి చేస్తాం, కథ చేస్తాం, కార్ఖానా చేస్తాం. ఇప్పుడు కనీసం వాడు నల్ల నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఓపెన్ గా మాట్లాడాలంటే. ఇప్పుడు వీళ్ళు చెప్తారండి చేసే ప్రభుత్వం కాదు. చెయ్యి గుర్తులు ఏముంటదండి? ఇప్పుడు చెయ్యి గుర్తులు ఏముంటుందా? ఖాళీ ఉంటది. ఎందుకంటే ఒక టిష్యూ పేపర్ కూడా ఉండదు. అలాంటి పార్టీ మనకి ఏం చేస్తుందంటే, వాస్తవంగా చెయ్యి గుర్తు కోటేయాలంటే ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలు చెయ్యి నరుక్కునైనా వస్తారు కానీ చెయ్యి గుర్తుకు ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాదండి. శివకుమార్ అన్న ఇల్లు కూలితే, మధుకర్ ఇల్లు కూలితే, అదే విధంగా జయరామ్ అన్న ఇల్లు కూలితే, నా ఇల్లు కూలినా కూడా ఆ బాధ ఏందో నాకు తెలుస్తుంది. ఓపెన్ చెప్పాలంటే వాళ్ళ కన్నీళ్ళు చిన్నవి కాదండి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వచ్చేంత వరకు, వాళ్ళు స్కూల్కి పోయి ఇంటికి వచ్చే వరకు ఇల్లు లేకపోతే వాళ్ళు ఏంటిదండి? వాళ్ళు పోతేందండి? ఒక మానవుడు ఒక సామాన్య మానవుని లాగా, ఒక మానవత్వం ఉన్న మానవుని లాగా ఆలోచిద్దాం. సరే ఇవన్నీ రాజకీయాలు పక్క పెడదాం, రాజకీయాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి. కానీ ఒకళ్ళ ఇల్లు 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి సంసారం చేసుకుంటా సెంటిమెంట్లు ఉంటే, వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాతలు, ముత్తాతలు సంసారం చేసిన ఇళ్లను నిర్దాక్షిణ్యంగా ఆఖరికి ఏదైతే నోటీసులు ఉన్నా కూడా కోర్టు నుంచి వాళ్ళకి ఏదైతే నోటీసులు ఉన్నా కూడా ఇల్లులు కూలగొట్టి వాళ్ళ రోడ్ల మీద ఇద్దరు బంధువులు ఏదైతే చూడండి వృద్ధులను వాళ్ళు మొత్తం బుల్డోజర్ కు అడ్డం పడ్డా కూడా వాళ్ళని లాగి మొత్తం కంప్లీట్ గా వాళ్ళ ఇల్లు కూలగొట్టడం అంటే ఎంత ఘోరం అండి. వాళ్ళ కోర్టు నుంచి వాళ్ళకు ఏదైతే కంప్లీట్ ఆర్డర్స్ ఉన్నాయి అయినా కూడా వాళ్ళకు ఇల్లు అదే ఆర్డర్స్ ఉన్న వాళ్ళ కాంగ్రెస్ సమయం ఇస్తాను. ఓకే ఇప్పటికే చాలా కుసమైంది. ఇంకొకరి దగ్గరికి వెళ్దాం. జయరామ్ గారు ఈ రోజు ఇందాక కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు చూస్తే అసలు తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ప్రాజెక్టులు కానివ్వండి, ఏదైనా సరే ప్రాజెక్టులు కానీ అన్ని తెచ్చిందే కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. 2014 నుంచి బీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ నేను మధ్యలో ఇంటర్నెట్ చేస్తాను. నేను కూడా బొంగేం కాదని మాట్లాడితే ఉంటదండి. ఇప్పుడు కేంద్ర మంత్రి పట్టుకొని బొంగేం కాదు అని మాట్లాడు. మరి ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ డెవలప్ చేసింది, తెలంగాణ డెవలప్ చేసింది కాంగ్రెస్ అంటే బొంగేం కదా నేను రామ్మూర్తి గారు. ఓకే సరే జయరామ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇజ్జత్ తీసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడతారు. ఓకే మధుకర్ గారు మళ్ళీ వస్తాను, దగ్గరకు వస్తాను. జయరామ్ గారు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో ఇంటర్నేషనల్ సంబంధించిన ఎయిర్పోర్ట్ కానివ్వండి, అనేక ప్రాజెక్టులు కానివ్వండి, ఐటీ ప్రాజెక్టులు కానివ్వండి, ఏమైనా సరే అంతర్జాతీయ గుర్తింపు అనేది తీసుకొచ్చింది కాంగ్రెస్ హయాంలోనే. బీజేపీ బీఆర్ఎస్ ఏం చేసింది ఏం లేదు రాష్ట్రానికి. అంటే వాస్తవంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు పరిపాలించలేదు, అయినప్పటికీ కేంద్రంలో ఉంది కాబట్టి. ఇటుపక్క 2014 నుంచి దాదాపుగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి అసలు ఒక్కటి చెప్పండి ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చెప్పిన వ్యాఖ్యలు నేను ఎలా చూడాలి? ఒకటండి, ఇప్పుడు మేము డెవలప్ చేసామంటే మేము డెవలప్ చేస్తాం. దీన్ని ఎవరు డెవలప్, హైదరాబాద్ ను ఎవరు డెవలప్ చేయాల్సిన పని లేదు. హైదరాబాద్ కంపెనీలు వస్తాయి, హైదరాబాద్ కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, హైదరాబాద్ లోపల ఆ వనరులు ఉన్నాయి, హైదరాబాద్ లోపల వసతులు ఉన్నాయి. ఆర్టికల్ 38 అంటే రాజ్యాంగం లోపల 36వ ఆర్టికల్ ప్రకారము ఎక్కడైతే ఒక ప్రైవేట్ కంపెనీ వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకు సహకరించాల్సింది ఏంటంటే ఆర్టికల్ 38A ప్రకారము ఇక్కడ వనరులను, సహజ వనరులను వాళ్ళకు రాసి ఇవ్వాల్సి వస్తుంది. భూమి ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి, కరెంటుని ఇవ్వాలి, ఇతర ఫైనాన్షియల్ ఎగ్జెప్షన్స్ ఇవ్వాలి, బ్యాంకు రుణాలు ఇవ్వాలి. ఇవి ప్రభుత్వం సమకూర్చేటివి. ఈ ప్రభుత్వం సమకూర్చిన తర్వాత కంపెనీ ఇక్కడ పెడతారు. ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రభుత్వం చేయాల్సింది ఏంది అంటే ఆ ఏలో ఇవి ఇచ్చినప్పుడు బి ప్రకారము ఇక్కడ ఉండే యువతకు 25% ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎలాంటి ఒత్తులు లేకుండా వీళ్లకు ఇక్కడ లోకల్ గా ఉండే యువతకు వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, ఏ కంపెనీ ఉంటే ఆ అవకాశాలను, మెడికల్ పరమైన అంశాలు అయితే ఆరోగ్యం సంబంధించిన హాస్పిటల్స్ వచ్చినట్టయితే ఆరోగ్యం సంబంధించిన 25% కేటాయింపులు చేయాలి. ఇది కానీ కమిషన్ల కోసం మీరు భూములు, నీళ్లు, డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా 25% మేము ఖచ్చితంగా తీసుకొచ్చేసి ఇక్కడ యువతకు ఇచ్చామన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే చెప్పండి. అంటే మీరు డెవలప్ చేయడం ఏం కాదు, వాళ్ళు వచ్చిండ్లు, మీరు ఇచ్చిండ్లు. మీ డెవలప్మెంట్ ఎక్కడ జరగాలి? ఒక నిరుపేద ఇంట్లో నుంచి ఒక ఇంజనీర్ వస్తే ఆయనకు ఉద్యోగం రావాలి.
ఒక కింది కులాల నుంచి నుంచుంటే పై కులాల వరకు ఒక నిరుపేద కుటుంబం లోపల ఎలాంటి ఒత్తిడి లేకుండా అక్కడ ఆరోగ్యాన్ని రావాలి, విద్య రావాలి. ఇది కదా ముఖ్యం. మేము డెవలప్ చేసినప్పుడు ఊరికే భజన చేసుకోవడం దానికి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం లోపల ఈ సహజమైన వనరులు ఇచ్చేస్తుంటారు. ఇచ్చేస్తున్నాడు, దీన్ని దోపి అందామా, నోళ్లు కొట్టించినారు అని చెప్దామా? లేదంటే నువ్వేమన్నా కష్టం చేసేసి ఆ రాళ్ళు మోసి రప్పలు మోసి తీసుకొచ్చి వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఇది ప్రజల సొమ్ము, ప్రజల చేత పాలింపబడిన పాలకుల్లాగా రాజ్యాంగబద్ధంగా వచ్చిన పాలకులు మీరు చేయాల్సిందంటే రాచరిక మాటలు కాదు మాట్లాడాల్సింది. రాజ్యాంగబద్ధంగా గెలిచినప్పుడు రాజ్యాంగబద్ధంగానే నాయకుల్లాగా మాట్లాడతాం. రాజుల్లాగా కాదు. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇంకా మీకు ఆ బలుపు అహంకారం అనేది పోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. ఎవరికైనా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఈ బలుపు ఉంటది. ఈ బలుపు ఉన్నప్పుడు దానికి తగిన బుద్ధి చెప్తారు. ఈ రోజు వరకు రాజనరసింహ కావచ్చు, ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గా ఉన్న తను, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రివి ఉన్నావు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నావు, మా రాజనరసింహ వచ్చేసి హెల్త్ మినిస్టర్ ఉన్నావు. ఇప్పటి వరకు పేద ప్రజలకు మీరు ఏ విధమైన వాటి చేశారని దాన్ని చెప్పండి. అవి ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యమే కదా. మరి ఇది మీరు ఎంతవరకు చేసినారు? ఇద్దరు మినిస్టర్లు పోయి చెప్పండి ప్రజల ముందు. గత మినిస్టర్లు వచ్చేసి వాళ్ళు చెప్పండి ప్రజల ముందు. బీజేపీ వాళ్ళు మేము నిధులు కేటాయించినామని చెప్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు కేటాయించిన నిధులంతా తెచ్చిన వనరులు ఏంది వాళ్ళు చెప్పండి. ఏమి లేవు. ఏమి లేకుండా డబుల్ ఇంజన్ సర్కార్ అనేసి ఒక డ్రామా చేసుకుంటూ బీజేపీ మేము 10 ఏళ్ల పాలన లోపల దేశాన్ని ఉద్ధరించడం, రాష్ట్రం ఉద్ధరించడం అనేది బీఆర్ఎస్, మేము లేకపోతే అసలు తోపులు తురుకాలం అని చెప్పేసి రేవంత్ రెడ్డి. ఇది జనాలు అసహించుకుంటారు కదా. అంటే ఇక్కడ కావాల్సిందంటే ప్రజల శ్రేయస్సు కోసం మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చెప్పే ప్రతి మాట, మీరు చేస్తున్న ప్రతి మాట, మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలు వినసొంపుగా ఉండాలి, అసహించుకునేదిగా ఉండొద్దు. ఈరోజు నవ్వుకుంటున్నారు జనాలు. ఇప్పుడు ఎవరు అడిగినా కూడా మన ప్రభుత్వాన్ని అడగాలండి. గత ప్రభుత్వాన్ని కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ అడిగే బాధ్యత మనది కాదు. ఈ రోజు ప్రభుత్వం ఇక్కడ పాలకులుగా ఉన్న వాళ్ళని అడగాలి. పాలకులుగా ఉన్న మీరు ఇప్పటి వరకు ప్రజలకు చేసిన మేలేంది చెప్పండి. ఇదే కదా మనం అడగాల్సిన ఎవరినైనా. జయరాం గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మధుకర్ గారు వాస్తవంగా బీసీల పట్ల మేమే చిత్తశుద్ధితో ఉన్నాము, బీసీల రిజర్వేషన్ల కోసం అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలకు మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అంటూ మొదటి నుంచి చెప్పుకొస్తున్న రేవంత్ రెడ్డి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికకు వచ్చేటప్పటికి ఒక బీసీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అదే బీసీ సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో బీజేపీ కూడా మేము బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశంలో మేము మొదటి నుంచి కట్టుబడి ఉన్నామని చెప్పిన వ్యక్తినేమో దీపక్ రెడ్డికి ఇచ్చారు. సరే, దాని ఒకసారి పక్కన పెడితే ఏదైతే బీసీ సంబంధించిన వ్యక్తినే ఇక్కడ మేము కేటాయించాం, బీసీల పట్ల మాకే చిత్తశుద్ధి ఉంది అని ఒక పక్క రేవంత్ రెడ్డి బీసీ అభ్యర్థి నిల్చోబెట్టి అమ్మయ్య బీసీల ఓట్లు మాకు పడతాయి అని ఒక పక్క, అదేవిధంగా సినీ కార్మికులకు సంబంధించి, ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ మొత్తంలో కూడా సినీ కార్మికుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా సెటిలర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. దాంట్లో ఎక్కువ కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కమ్మ సామాజిక వర్గం యొక్క ప్రోత్సాహం కూడా తీసుకుని వాళ్ళకి సంబంధించిన కమ్మ సామాజిక వర్గంతో కూడా మాట్లాడించి ఇవన్నీ ఒక పారామీటర్ ప్రకారం అన్ని ఫాలో అవుతున్న క్రమంలో ఓకే, నాకు ఇటుపక్క కమ్మ సామాజిక వర్గం, ఇటుపక్క సీ ఇండస్ట్రీ కార్మికులది, ఇటుపక్క బీసీలకు సంబంధించింది, ఓకే గెలుపు ఖాయం అనుకున్న తరుణంలో ఒక్కసారిగా బీజేపీ ఆ ప్లాన్లని పటాపంచులు చేయడానికి ఇక 2 రోజుల్లో డిప్యూటీ సీఎం పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దించబోతున్నారు. డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత మొత్తం తారుమారైపోయింది మ్యాటర్ అక్కడ. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ చెందిన వ్యక్తి కాబట్టి మొత్తానికి ఇక్కడ సంబంధించినటువంటి మొత్తం కదలికలన్నీ మళ్ళీ ఉన్నటువంటి శాతం మొత్తం కూడా మారిపోయే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారిపోతున్నాయి అనుకునే తరుణంలో మారబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే డిప్యూటీ సీఎం వస్తున్నారా? ఇవన్నీ అనుకున్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి వేసినటువంటి ప్లాన్లన్నీ పటాపంచలు కాబోతున్నాయంటే ఏమంటారు మధుకర్ గారు? 100% వాస్తవం రహీం గారు. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ యొక్క మద్దతు వారు ప్రకటిస్తున్నట్టుగా రాష్ట్ర అధ్యక్షుడు గారు నిన్ననే వారు చెప్పారు. వారి పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ కూడా ఫైనల్ అయిపోయింది. సరే, పవన్ కళ్యాణ్ గారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున వారు మాకు సంబంధించినటువంటి కూటమి పార్టీలో వారు భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి మా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా వారు వస్తున్నారు. తప్పకుండా ఎన్నికలు అన్నప్పుడు ఈరోజు
ఏదైతే పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే రియల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ రంగంలో వాళ్ళు ఉత్తీర్ణులు ఉంటే వారిని ఇన్వాల్వ్ చేస్తారు. సరే జూబ్లీ హిల్స్ అక్కడ మనం చూసాం, రేవంత్ రెడ్డి గారు అక్కడ సినీ కార్మికులకు సంబంధించి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక వచ్చినప్పటి నుండి ఆ కార్మికులందరికీ మేము ఏదో అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తాం, వారికి న్యాయం చేస్తాం, వారి డిమాండ్ అన్ని కూడా పరిష్కారం చేస్తామని ఒక నెల రోజులు సినీ కార్మికుల సమస్యల మీద అనేక రకాల ఇష్యూస్ లేవనెత్తారు. వారు లేవనెత్తి పరిష్కారం చేస్తున్నట్టుగా ఒక ముఖ్యమంత్రి ఒక సమస్య మీద చాలా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, వారు సినీ కార్మికులకు కూడా ఒక సమస్యనే, కానీ ఆ సమస్య మీద జూబ్లీ హిల్స్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చాలా ప్రస్తావన చేశారు, చాలా ప్రయత్నం చేశారు. వారు మన బహిరంగ సభ పెట్టారు, అక్కడ మీరు చూశారనుకో రహీం గారు, ఖాళీ కుర్చీలతో సభ మొత్తం వెలువెలబోయింది. అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి విధానాలు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా వినేటువంటి పరిస్థితిలో లేరు. మరీ ముఖ్యంగా మీరు చెప్పారు బీసీ అభ్యర్థి గురించి. ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి ఇప్పటికీ 3-4 సార్లు తన యొక్క ఫ్రస్ట్రేషన్ లోనై మరి మాట్లాడారు. రోజు ఎక్కడికి పోయినా అప్పు పుట్టట్లేదు, మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, ఎవరు వస్తారో రండి, వాళ్ళ చేతిలో పెడతాం, వాళ్ళని నడిపియండి, వాళ్ళకి అవకాశం ఇస్తాము, మాకు వచ్చేటువంటి ఇంత డబ్బే ఉంది, దీన్ని ఎట్లా నడిపిస్తారో నడిపియండి, వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితికి ఓట్లు వేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజల యొక్క అవసరాలను, ఈ యొక్క ప్రజల అవసరాల కోసం మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు బీసీలకు 30% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి ఈ 2 సంవత్సరాలు ఈ యొక్క అంశంపై ఎందుకు మాట్లాడలేదు? ఈ 3-4 నెలల నుండి ఎందుకు ఆర్భాటం చేస్తున్నారు? ఈరోజు ఎన్నికలు అయిపోయి, స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయి దాదాపు 1.5 ఇయర్ పూర్తి అయిపోయింది. ఈరోజు 18 నెలలు గుర్తురానటువంటి మీకు ఈ 2-3 నెలల్లో హంగామా చేయడమే. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లో ఏ రకంగా లబ్ధి పొందాలి, అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఈ రోజు మీరు చెప్తున్నారు బీసీ అభ్యర్థి పెట్టగానే నిజంగానే బీసీలందరూ మద్దతు ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీల పక్షాన పోరాటం చేస్తున్నట్టు కాదు కదండి. నిజంగా ఎప్పుడైతే వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 30% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేసి ఈ రోజు నిజంగానే బీసీలలో కూడా చట్టసభల్లో కూడా స్థానిక సంస్థలే కాదు చట్టసభల్లో కూడా తీసుకుంటాం, విద్యా ఉపాధి అవకాశాలు కూడా వారికి ఈ రకమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు నిజంగా బీసీలందరూ కూడా అక్కడ చేసుకుంటారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చేత కాదు, ఈ ప్రభుత్వం నడిపేయలేదు, ఈ ప్రభుత్వం బీసీలను కేవలం రిజర్వేషన్ పేరు మీద మోసం చేస్తుంది అనే విషయం ఆల్రెడీ ఇప్పటికే నిర్భయం అయిపోయింది. ఈ రోజు ఎక్కడికక్కడ బీసీ సమాజం అంతా కూడా కేవలం మమ్మల్ని ఎన్నికల్లో లబ్ధి కోసం ఓట్ల రూపకంగా వాడుకోవడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ఈ యొక్క అంశాన్ని లేవనెత్తుతుంది తప్ప నిజమైన చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ పరిస్థితులనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది అనే విషయాన్ని రోజు తప్పకుండా బీసీలందరూ కూడా అర్థం చేసుకునే ఈ రకమైనటువంటి విధంగా ఎక్కడ కూడా చూసినా మీరు అక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చూస్తే ప్రచారానికి ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 సంవత్సరాల పరిపాలనలో కనీసమైనటువంటి హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఈ హైదరాబాద్ మరియు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కనీస అభివృద్ధికి కూడా నోచుకోలేదు. హైడ్రా పేరు మీద ప్రజలందరినీ నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏ ఒక్క అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం అనేది అధికార పార్టీ లేకుండా పోయింది అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు. అంతేకాదు గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసే సమయంలో మేము ఇప్పుడు కేటీఆర్ గారు మొన్నటి నుంచి అనేక రకాల ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేము 10 సంవత్సరాలు ఇది 500 రోజులు, 500 రోజుల తర్వాత మరోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, అప్పుడు మేమేందో చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే గతంలో ఇప్పుడు మేము భవిష్యత్ అంతా మేము మళ్ళీ రాబోయే రోజుల్లో మేము ఏందో చూపిస్తామని చెప్పి మీరు గతంలో వెనుకకు తిరిగి చూసుకుంటే 10 సంవత్సరాలు మీరే పరిపాలించారు. మరి జూబ్లీ హిల్స్ అప్పుడు అభివృద్ధి చేస్తా అంటే అక్కడ ప్రజలు అడ్డుకున్నారా? మరి అక్కడ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు అనేది ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఈ 2 పార్టీల ద్వంద్వ వైఖరి ఏ రకంగా ఉంది, ఏదో ఒక రకమైనటువంటి విధంగా మధుకర్ గారు సమయం చాలా తక్కువ ఉంది. ఒక లాస్ట్ మీకు క్వశ్చన్, అంటే ఇక్కడ చూసుకుంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీటింగ్లు పెట్టడం కానివ్వండి, ఇన్నర్ గా కొంత మెసేజ్లు టీడీపీ పార్టీ తరపు నుంచి దాదాపుగా ఆ సంబంధించిన సంఘాలకు కానివ్వండి, ఇటు పక్క రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి గత రాజకీయం ఉన్నట్టు పరిచయాలు కానివ్వండి, ఏమైనా కానీ కొంతవరకు వాయిస్ తగ్గించేసి రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేయాలి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మెసేజ్లు నడుస్తా ఉన్నాయి. ఇన్నర్ గా చూసుకుంటే ఓ పక్క చూస్తే అదే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి సినీ కార్మికుల
సినిమాతో సినీ ఇండస్ట్రీతో అంటే జూబ్లీహిల్స్ ఎక్కువగా సినీ ఇండస్ట్రీ సంబంధించిన ఉన్నారు కాబట్టి ఇటు పక్క చూస్తేనేమో బీజేపీ సపోర్ట్గా ఉన్నాయి. ఈ మధ్యలో నలిగిపోతున్నటువంటి ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, ఇటు కొన్ని కుల సంఘాలు కానివ్వండి, దీన్ని ఎలా చూడాలి షార్ట్ టైం? అంటే ఒకటే అండి, అక్కడ మనం చూసేటువంటిది పవన్ కళ్యాణ్ గారు రావడం, అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతము సినీ కార్మికులకు తోడుగా ఉండడము, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా లబ్ధి చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఈ రెండు పార్టీలు కూడా జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ రోజు అలయన్స్ పార్టీలు బీజేపీ ఈరోజు తప్పకుండా చివరి నిమిషంలో ఓట్ బ్యాంక్ ఏ విధంగా మరల్చుకోవాలి, వారి యొక్క మద్దతుని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది మా స్ట్రాటజీ మాకు తప్పకుండా ఉంటుంది. మా రాష్ట్ర తప్పకుండా దాంతో చేస్తున్నారు. తప్పకుండా మీకు నేను చెప్పగలిగేది, జూబ్లీహిల్స్ లో గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంటదన్నారు. ఈ రోజు అంతకంటే ముందు బై ఎన్నికల్లో కూడా ఇదే రకంగా మాట్లాడారు. చాలా వరకు నేను ఇప్పుడు మీకు ఛాలెంజ్ చేసి చెప్పగలిగేది ఏముంది అంటే, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సుమారు 10,000 మెజార్టీతో తప్పకుండా గెలుస్తుంది. ఇది ఛాలెంజ్ చేసి చెప్పగలిగేటువంటి పరిస్థితులు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఓకే మధుకర్ గారు, మీరు చెప్పినట్టుగానే బీజేపీ పార్టీ 10,000 మెజార్టీతో వస్తుందని మీ కాన్ఫిడెంట్ మీకు ఉన్నది పార్టీ కాబట్టి. ఓ పక్క చూస్తే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పొన్నం ప్రభాకర్ అయితే కనీసం డిపాజిట్లు కూడా రావు బీజేపీ అంటూ. ఓ పక్క పొన్నం ప్రభాకర్ కామన్, అది విమర్శలు అనేవి కామన్. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. శివకుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు. శివకుమార్ గారు, ఓ పక్క అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ సంబంధించిన ప్రస్తుతం జరుగుతున్న తరుణంలో అనేక రకమైనటువంటి సర్వేల ఆధారంగా చూసుకుంటే, సరే సర్వేలు ఏ పార్టీ గెలుస్తాయో అనేది సర్వేలు మనం ఆధారంగా తీసుకోకూడదు. గతంలో సర్వేలు ఎలా బోల్తా పడ్డాయో మనం కూడా చూసాం. కాకపోతే మీ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు తిరుగుతున్నప్పుడు, అక్కడ ఏదైతే కృష్ణానగర్ పరిసర ప్రాంతాలు ఈసోప్ కూడా తిరుగుతున్నప్పుడు, పబ్లికే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు సంబంధించి అమలు చేయలేదని కొంతమంది, పింఛన్లు రాలేదని కొంతమంది, ఇలా పబ్లికే వాయిస్ వినిపించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. దానితోడు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి అక్కడ గనక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకుండా ఇంకొక అభ్యర్థిని కనుక నవీన్ యాదవ్ కాకుండా నుంచోబెట్టినట్టయితే కాంగ్రెస్ కి ఈ మాత్రం కూడా ఆదరణ ఉండేది కాదు అనేటువంటి విమర్శలు కూడా సోషల్ మీడియాలో వినబడతా ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ చరిష్మాతోనే ఆ మాత్రం ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది అనేటువంటి విశ్లేషణ అభిప్రాయం. దీని ఏమంటారు? రహీం గారు, గతంలో అజారుద్దీన్ గారు ఏ పొజిషన్ లో ఉన్నారు? నవీన్ కుమార్ యాదవ్ ని పక్కన పెడతాం. ఈ రోజు అజారుద్దీన్ ని నిలబెట్టినప్పుడు, అజారుద్దీన్ ఒక క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ అనేది తర్వాత ఆలోచిస్తే అజారుద్దీన్ గారు ఒక ఇండియన్ క్రికెట్ కి కెప్టెన్ ఉండే. ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడు? ఒకవేళ మాగంటి గోపీనాథ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? అంటే అజరుద్దీన్ ఉన్నట్టు అంటే కాంగ్రెస్ కి ఆడ ఎడ్జ్ ఉన్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది, లేకపోతే ఆ కేకే సర్వే ఒక రకంగా మీరు మధుకర్ ప్లీజ్ ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, మాట్లాడేటప్పుడు నా మాట ఒక్కసారి నీకు అవకాశం ఇచ్చిండు, నువ్వు సైలెంట్ అయిపోయి మాట్లాడేటప్పుడు అట్లా ఆలోచిస్తే ఈ రోజు మీ క్యాండిడేట్ అప్పటి నుంచి కూడా మీ క్యాండిడేటే ఉన్నాడు, దీపక్ రెడ్డి. ఈ రోజు 4th ప్లేస్ లో ఉన్నాడు. మీరు ఎట్లా 10,000 వచ్చాయో ఇక మీరు ఆలోచించుకోవాలా. మొత్తానికి ఈ రోజు బీఆర్ఎస్ మధుకర్ మెయింటైన్ ద డెకోరం, లేదంటే నువ్వు మాట్లాడుతుంటే మళ్ళీ నేను కూడా మాట్లాడతాను. ముందే స్టార్టింగ్ డిబేట్ లోనే చెప్పిన కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడితే నేను కూడా మాట్లాడతా. రామ్మూర్తి ఇంత మాట్లాడుతుంటే సైలెంట్ అయ్యింది. ఒక్కసారి అర్థం చేసుకోండి. అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు నవీన్ యాదవ్ పెట్టినా, నన్ను పెట్టినా, ఇంకెవరు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. మీరు అన్నట్టు ఇంకొకటి, ప్రజలలో సోషల్ మీడియాలో ఒక ప్రాబ్లం ఉంది, నేను కాదంటలేను. 2,500 రూపాయలు తులం బంగారం మీద కొంచెం పబ్లిక్ లో ఒకటి ఉంది. ఆ 2,000 ఏదైతే 2,000ని 4,000 చేస్తామన్న దాని మీద కూడా ఉంది. కాకపోతే ఖజానా ఖాళీ ఉంది అనేది ప్రజలకు చెప్పడంతో, రివ్యూ మీటింగ్ అయిన తర్వాత చెప్పిన తర్వాత ప్రజలు చాలా మంది కూడా కరెక్ట్ అన్నారు. ఇప్పుడు నిన్న ఒక పెద్ద ఎత్తును మాట్లాడడం జరిగింది సేమ్ సోషల్ మీడియాలో. గతంలో మొత్తానికి అప్పులు చేసి మొత్తం ఇచ్చేసిపోతే, ఈ రోజు నాకు ఒక 4 కొడుకులు ఉన్నారనుకో, 4 కొడుకులలో ఒకటి కారు ఇప్పిమంటాడు, ఒకటి బండి ఇప్పిమన్నాడు, ఇంకోటి పెళ్లి చేయమంటాడు. ఇట్లా ఆలోచిస్తే నా పైసలు నా దగ్గర ఎన్నున్నాయో ఆ రకంగా నేను పని చేస్తా, కానీ చెప్పిన వాళ్ళకి అందరికి నేను అన్ని చేయలేను అనేది సోషల్ మీడియాలో ఒక పెద్ద మనిషి ఏదో ఊర్లకేనే మన ఇక్కడికేనే ఓపెన్ గా చెప్పడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం రెండోది ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ వల్ల వస్తుంది అనే రకంగా ఏం కాదు.
కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ గారు ఉన్నప్పుడు కూడా సెక్రటరీస్ ఉండ్రు. ఈ రోజు నవీన్ రావడంతో ఒక ఎడ్యుకేటెడ్ లోకల్ క్యాండిడేట్ అనే రకంగా ఆలోచిస్తే సునీత గాంధీ మీద అయినా సరే, ఈ దీపక్ రెడ్డి మీద అయినా సరే లోకల్ క్యాండిడేట్. రెండవది ఇటు ఏదైతే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్, నేను ఇంతకుముందు మాట్లాడుతున్నా మా దగ్గర పవర్ పోయింది, మాగంటి గోపీనాథ్ గారి మీద కూడా ఆల్రెడీ నవీన్ కుమార్ యాదవ్ కేసు వేయడం జరిగింది గతంలో. ఒకవేళ ఇప్పుడు వచ్చిన బై ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ బతికి ఉంటే కూడా బై ఎలక్షన్ వచ్చేది. ఎందుకు అంటే ఆయన గతంలో అఫిడవిట్ లో తప్పులు చూపించడం అనే రకంగా నవీన్ ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఆయన చనిపోయాడు కాబట్టి ఆ కేసు వాపస్ తీసుకోవడము, ఆ కేసుకు జోలికి నేను బోన్ అనే రకంగా కూడా మీడియాలో చెప్పడం జరిగింది. అదే కాకుండా ఆయన సొంతగా అసోసియేషన్ పరంగా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సర్వీస్ మోటోగా పనిచేస్తున్నాడు. నిన్న కూడా మేమంతా డాక్టర్లకు కూడా వెళ్ళి అక్కడ ఆయనకు సపోర్టివ్ గా మద్దతుగా కూడా మాట్లాడడం జరిగింది, కొంచెం టీం డాక్టర్లది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ కావడము, టికెట్ ఆయనకు రావడము రెండు కూడా ఆయన కలిసి వచ్చే విధంగా జరిగింది. నవీన్ కుమార్ కే టికెట్ ఇస్తేనే గెలుచుడు, లేకపోతే లేదనేది అయితే అది అవాస్తవము. అజరుద్దీన్ సెక్రటరీ మీరు చెప్పినట్టుగానే శివకుమార్ గారు, మీరు చెప్పినట్టుగానే ఓకే, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక గుర్తు, ఒక దానికి సంబంధించిన బీఫామ్ లేకపోతే ఒక వ్యక్తిగా, అంటే వాస్తవంగా నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ నుంచినప్పుడు 18,000 నుంచి 22,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి ఓకే, పార్టీకంటూ పార్టీ సింబల్ ఉండాలి, వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ గా గెలుచుకురావడం చాలా కష్టం ఒప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ కాన్ఫిడెంట్, అంత కాన్ఫిడెంట్ ఉన్నట్టు మీరు ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వీళ్ళందరూ కనుక చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు, గెలుచుకొని రావాలి, గెలుచుకోకపోతే అంటూ చాలా వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. గెలిచేటువంటి స్థానాన్ని మళ్ళీ అంత ఇదిగా వార్నింగ్లు ఇవ్వటం, పరుగులు పెట్టించడం అనేది చూడాలి. సరే, దాని గురించి ప్రస్తుతం మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళి తర్వాత ఇంకోసారి మీ దగ్గరికి వస్తాం. చెప్పండి రహీం గారు, శివకుమార్ గారు చెప్పండి. రహీం గారు 1 సెకండ్. ఇప్పుడు ఈడ మీరు ఆలోచించేది రేవంత్ రెడ్డి మొదటి నుంచి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇదే రకంగా ఉంది. ఈడ ఫ్రస్ట్రేషన్ ఏం లేదు. ఎవరైతే మంత్రులు పోతున్నారో కొన్ని జాగాలలో మంత్రులలో ఒక రకంగా వేరే రకంగా ఆలోచిస్తున్నారు అనేది మీ సోషల్ మీడియాలోనే, మీ మీడియానే చెప్పడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి పిలిచి ఖచ్చితంగా అనేది వాళ్ళకి ఆ మాట చెప్పడం జరిగింది తప్ప ఫ్రస్ట్రేషన్ ఏం లేదు. ముఖ్యమంత్రి యంగ్ ఉన్నాడు, అయినంత మటుకు ఎక్కడంటే అక్కడ నేను ఉరకగలను, మాట్లాడగలను అనే రకంగానే చెప్తున్నాడు తప్ప ఈ రోజు హైడ్రా సబ్జెక్ట్ ని తీసుకొచ్చి భూతత్వంలో పెట్టి చూపిస్తుండ్రు. హైడ్రా వల్ల కూడా ఈరోజు బతుకమ్మకుంట గాని ఇంకా వేరే 3 జాగాలలో ఈ రోజు పోయిన చెరువులని మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరుగుతుందని కూడా పబ్లిక్ లో నుంచి అప్రిసియేషన్ వస్తుంది. చాలా జాగాలలో ఆ డెవలప్మెంట్, చున్నం చెరువుల మటుకు అది గతంలో జరిగింది. కొంతమంది ఇల్లు గులగొట్టిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు కూడా అదే బూచిగా చూపించడం జరుగుతుంది. నేను ఒప్పుకుంటా, ఒకరి ఇల్లు పోయింది అంటే ఎవరైనా బాధపడతారు. అక్కడ నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా మాట్లాడతలేదు, ఒక మానవత్వం దృక్పథంతో ఎవరైనా మాట్లాడతారు. కానీ దానికి ప్రత్యామ్నాయం కూడా కొంతమందికి చూపించడం జరిగింది. ఇంకా కొంతమంది పెండింగ్లు ఉన్నారు. 2,500 ప్లస్ మిగతా హామీలు ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఫ్రస్ట్రేషన్ ఏం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రామూర్తి గారు ఏంటి ఎన్నికలకు సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన రామూర్తి గారు ఎక్కడో కొంత రాష్ట్ర ప్రభుత్వం మీద కానివ్వండి, రాష్ట్ర యంత్రాంగం అంటే పోలీసుల వ్యవస్థ మీద కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారుల మీద కానీ ఎందుకు నమ్మకం లేదు మీ పార్టీకి? ఇటు పక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలు ఈ రోజు కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించండి అన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించుకుంటున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు అంత నమ్మకం లేకపోవడానికి కారణం ఏంది? మా ప్రజల మీద నమ్మకం ఉన్నది, అధికారుల మీద లేదు. ఎందుకంటే అధికారులు ఏ విధంగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అన్నది ఇప్పుడు మన కంప్లీట్ గా ఈ రోజు జరిగే సంఘటన చూడొచ్చు. ఏదైతే పోలీసులు ఏదైతే వచ్చిన తర్వాత 22 నెలలుగా వ్యవహరిస్తున్న తీరు బట్టి చూడొచ్చు. అదే విధంగా అధికారులు ఏ విధంగా చేస్తున్నారని కూడా చూడొచ్చు. వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు వాస్తవంగా మీకు నేను 18వ తారీఖు మెగా 9 టీవీలోకి వస్తే మనం స్వీట్లు పంచుకుంటాం, హ్యాపీగా మనం అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, గులాబీ జెండా అయితే జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగురబోతుంది అంతే తప్ప. ఎందుకంటే ఎవరైనా ఏం చూస్తారండి, మతాలు, కల్లోలాలు, అదే విధంగా గొడవలు, అదే విధంగా ఇవన్నీ చూడరండి. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, ఆ మతం ఈ మతం అంటది. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది, వాస్తవంగా అనాదిగా తెలంగాణను కష్టపెట్టిన పార్టీ వాస్తవంగా 48లో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణకు ఏదైతే సపరేట్ గా ఉన్న తెలంగాణ 8 సంవత్సరాలు సపరేట్ గా ఉన్నది, మళ్ళీ దాన్ని తీసుకపోయి 56లో మళ్ళీ కలిపిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏం చేసినాం అంటే ఓపెన్ గా చెప్తున్నా 55 ఏళ్ళు దేశాన్ని పాలించిల్లు, అదే విధంగా తెలంగాణ కూడా పాలించిల్లు. వీళ్ళు చెప్పేది ఏదంటే ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఒక రింగ్ రోడ్డు, అదే విధంగా ఒకటి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే, ఇవే. కానీ మిగతా అన్ని ఎవరు కట్టిల్లండి. ఈ రోజు అయితే కమాండ్ కంట్రోల్ లో నేను ఉంటున్నా అని చెప్పుకున్న ముఖ్యమంత్రి సిగ్గుండాలి కదా చెప్పుకోనికి. అది ప్రజల సొమ్మే, వాస్తవంగా ప్రజలతో కట్టినాం. కానీ దేనికి ఏ ఉద్దేశంతో కట్టినాం, శాంతి భద్రతలను కాపాడడానికి కట్టినాం.
ఇప్పుడు శాంతి భద్రతలు లేవు, హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ ప్లేస్ లో ఎవరైతే ఉన్నాడో ముఖ్యమంత్రి ఉన్నాడు. అది ఎక్కడ కూర్చుంటాడు? కమాండ్ కంట్రోల్ లో నా గెస్ట్ హౌస్ చేసుకొని కూర్చుంటున్నా ఇక్కడ అంటే అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్నాడు. ఏ భూమి ఏంది, ఏ సర్వే ఏంది, ఏందని ఇవే మాట్లాడుతున్నాడు తప్ప కత్తులు పట్టుకొని పొడుచుకుంటున్నారు. గాంధీ భవన్ సాక్షి గప్ప గప్ప గుద్దుకుంటారు. రాష్ట్రంలో పూటకో హత్య, రోజుకో మానభంగం నడుస్తున్నది. వీటి మీద స్పందించాడు ముఖ్యమంత్రి. విద్యార్థులు చచ్చిపోయినా వాళ్ళ ముఖం చూడడు, రైతులు చచ్చిపోయినా వాళ్ళ ముఖం చూడడు. అదే విధంగా బస్సు యాక్సిడెంట్ అయిపోయినా కూడా వాళ్ళ ముఖాలు చూడడు. ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎన్నికలు, ఓట్లు, అదే తప్ప తెలంగాణకు ఓపెన్ చెప్తున్నా ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ అదే విధంగా ఏది రింగ్ రోడ్ కానీ తెలంగాణ వాదాన్ని సంపనీకి రాజశేఖర్ రెడ్డి కొంత డెవలప్మెంట్ చేసి ఓపెన్ గా మాట్లాడుతున్నా. ఎందుకంటే తెలంగాణ వాదం ఉబికి వస్తుంది. ఆ ఉబికి వచ్చే తెలంగాణ ఉద్యమాన్ని కొంచెం అభివృద్ధితో అయితే పవిత్రమైన ఉద్యమాన్ని ఈయన కుతంత్రాలతో ఆపాలనుకున్నాడు, కానీ ఆగలేదు. వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే తెలంగాణ యావత్ ఒకటి. ఇంకోటి ఏంటంటే గోదావరి మీద ఎస్ఆర్ఎస్పీ తర్వాత మళ్ళీ ధవళేశ్వరంలో దాదాపు 750 కిలోమీటర్ల గోదావరి ప్రవాహంలో ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. సురేష్ రెడ్డి కానివ్వండి, కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలి అనేటువంటి కోరిక ఈ రోజు దాదాపుగా టీఆర్ఎస్ నాయకుల ఇళ్లపైన కూడా ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి దాడులు జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద కానివ్వండి, ఇటు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. చూద్దాం. ఓవరాల్ గా చర్చలో పాల్గొనేందుకు జయరాం గారికి, అదేవిధంగా శివకుమార్ గారికి, రామ్మూర్తి గారికి, మధుకర్ గారికి ధన్యవాదాలండి. ఇది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ మాత్రం కేవలం ఒక ఉప ఎన్నికే, కానీ దీన్ని రోజు రోజుకు చూస్తుంటే కాకరేపుతా ఉన్నాయి ప్రధాన పార్టీల మధ్యలో మాటలు ఇద్దాం. చూద్దాం ఎడ్దిరికి 14వ తారీఖు ఎవరు గెలుస్తారో తెలిసింది కాబట్టి అప్పటి వరకు ఈ కాకరేపటం అనేది 2-3 రోజుల ప్రచారం కూడా ముగుస్తున్నప్పటికీ కూడా ఈ కాకరేపటం మాత్రం రోజు రోజుకు అనేక పరిణామాలు దారితీస్తూ ఉన్నాయి. చూద్దాం, భవిష్యత్తు 14వ తారీఖు తేలిపోయింది. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.